వెల్కమ్ టు ఫ్రెషర్ జాబ్ దోస్ 2020లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న డాక్టర్స్ కి ఇది మంచి అవకాశం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ స్పెషల్ గ్రేడ్ 2 పోస్ట్ కోసం సీనియర్ జూనియర్ స్కేల్ కి అయితే రిక్వైర్మెంట్ చేస్తున్నారు. టోటల్ వేకెన్సీ వచ్చి 558 పోస్టులు. స్పెషల్ గ్రేడ్ 2 లో సీనియర్ స్కేల్ వచ్చి 155 పోస్టులు. స్పెషల్ గ్రేడ్ 2 జూనియర్ స్కేల్ లో వచ్చి 403 పోస్టులు అయితే భర్తీ చేశారు. ఇక్కడ వేకెన్సీ చూసుకున్నట్లయితే బీహార్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, యూపీ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, చండీగఢ్ అండ్ ఉత్తరాఖండ్ లో అయితే పోస్టు ఖాళీగా ఉన్నవైతే చెప్తున్నారు. స్పెషాలిటీస్ విత్ వేకెన్సీ చూసుకున్నట్లయితే సీనియర్ స్కేల్ లో కార్డియాలజీ, సిటీవీఎస్, ఎండోక్రినాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూపరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, సర్జికల్ అనకాలజీ, యూరాలజీ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నవని అయితే చెప్తున్నారు. జూనియర్ స్కేల్ లో వచ్చి అనస్థీసియా, బయోకెమిస్ట్రీ, డర్మటాలజీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఆబ్స్ట్రెనిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, పాథాలజీ, పుల్మనరీ మెడిసిన్, సైకియాట్రీ, రేడియాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్స్ అయితే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే సీనియర్ స్కేల్ లో పీజీ డిగ్రీలోనూ అయితే డిఎం, ఎండాట్ ఎండి, ఎంఎస్ చదివి అయితే ఉండాలని చెప్తున్నారు. దాంతో పాటు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ పీజీ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలని చెప్తున్నారు. జూనియర్ స్కేల్ కి వచ్చి పీజీ డిగ్రీ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ డిప్లొమా 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ స్పెషాలిటీ అయితే కలిగి ఉండాలని చెప్తున్నారు. ఎంబీబీఎస్ ప్లస్ పీజీ క్వాలిఫికేషన్ రికగ్నైజ్ ఎన్ఎంఎస్సి స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో కలిగి ఉండాలని చెప్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ బట్టి 26 May 2025 వరకు అయితే మాక్సిమం ఏజ్ వచ్చి 45 years అయితే ఉండాలని చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈఎస్ఐ ఎంప్లాయీస్ కి అయితే యాజ్ పర్ నామ్స్ ప్రకారం అయితే ఏజ్ రిడక్షన్ అయితే కలిగి ఉంటుందని చెప్తున్నారు. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి అయితే అప్ టు 10 years అయితే ఏజ్ రిడక్షన్ అయితే కలిగి ఉంటుంది. శాలరీ విషయానికి వచ్చి సీనియర్ స్కేల్ లెవెల్ 2 ప్రకారం 78,800 నుంచి 2,09,200 వరకు అయితే పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. దాంతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, ఎన్పిఏ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. జూనియర్ స్కేల్ లెవెల్ 1 ప్రకారం 67,700 నుంచి 2,08,700 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేసి విత్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ సెలక్షన్ మీద సెలెక్ట్ చేస్తారు. మరి దాంతో పాటు స్టేట్ ఆఫీసర్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్ గా వచ్చి ఉండాలి. అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చెక్ చేసుకొని అయితే అప్లై చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ వచ్చి 26 May 2020 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చి మల్టిపుల్ స్టేట్స్ రీజన్ వైజ్ గా అయితే డీటెయిల్ గా అయితే ఇచ్చారు. చెక్ చేసుకోండి ఒకసారి. ఇది సెంట్రల్ నోటిఫికేషన్, స్టేట్ నోటిఫికేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ రిక్వైర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. Don't miss this opportunity. Work with ESIC. Apply now and secure your future. Like this video, share with your friends and subscribe to Fresher Job Dos for daily job updates.